భాలాపూర్ అనే నగరంలో అప్సరా అనే అమ్మాయి వాళ్ళమ్మతో కలిసి ఉండేది. తన పేరులాగా చూడ్డానికి కూడా తను చాలా అందంగా ఉండేది. ఎవరైనా తన్ని ఒక్కసారి చూస్తే అలా చూస్తూ ఉండిపోతారు. కాని వాళ్ళమ్మ తన పెళ్లి గురించి చాలా చింతిస్తూ ఉండేది. పంతులు గారు, మీరు మా అప్సర కోసం ఎవరైనా మంచి అబ్బాయిని చూడండి. అతను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అన్నిటికంటే ముఖ్యంగా తనని పూర్తిగా గౌరవించాలి. అరే నిర్మలమ్మ గారు, నేను మీకు చాలా సంబంధాలు చూపించాను. ఒకరికి ముక్కు వంకరని అంటారు, మరొకరికి మెలకని ఉందని అంటారు. ఒకరు మీకు పేదవాళ్ళనిపిస్తే మరొకరు ఎక్కువ ధనవంతులు అని కూడా అంటున్నారమ్మా. మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ అమ్మాయి అప్సరకి ఎప్పటికీ పెళ్లి కాకుండానే ఉండిపోతుందమ్మా. అయినా ఇవాళ నేను మిమ్మల్ని నిరాశపరచనులేండి. ఇలా చూడండి, చాలా మంచి కుటుంబానికి చెందిన అబ్బాయమ్మా. ఇతని పేరు అంగెత్తమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారమ్మా. వీళ్ళకి తాతలనాటి ఆస్తులు కూడా ఉన్నాయమ్మా. మన అప్సర అక్కడ చాలా సంతోషంగా ఉంటుందంటే నమ్మండి. అలాగా? సంబంధం అయితే బాగానే అనిపిస్తోంది. కానీ పంతులు గారు, మీకైతే తెలుసు కదా, అప్సర వాళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అటువంటప్పుడు నేను ఎక్కువగా కట్నం ఇచ్చే ఏర్పాటు చెయ్యలేను. అరే, కట్నం గురించే అయితే మీరు అసలు ఆలోచించకండమ్మా. వాళ్ళందరికీ అందమైన గుణవంతురాలైన కోడలు కావాలంతే. నువ్వు చూస్తూ ఉండు, తను అత్తవారింట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది. పంతులుగారి మాట విన్నాక నిర్మల సంతోషిస్తుంది. తన కూతురికి ఆ సంబంధాన్ని ఖాయం చేస్తుంది. పెళ్లికి 2 రోజుల ముందు, అప్సరా, వెళ్ళి చూడమ్మా, పొయ్యి మీద నేను పప్పు కుక్కర్లో పెట్టాను. ఒక్కసారి చూసిరా. నేను మార్కెట్కి వెళ్ళి నీ పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకొస్తాను. సరేనమ్మా, నేనిక్కడే వంటగదిలోనే ఉంటాను. నువ్వు కంగారు పడకుండా వెళ్ళిరా. అప్సర వంటగదిలో నిలబడి ఉండగా ఉన్నట్టుండి పెద్ద పేలుడు సంభవిస్తుంది. స్టవ్ మీద పెట్టి ఉన్న కుక్కర్ పేలిపోతుంది. అప్సర వెంటనే స్పృహ కోల్పోతుంది. తనకి స్పృహొచ్చేసరికి తను హాస్పిటల్లో ఉంటుంది. తన మొహం సగభాగం కాలిపోయి ఉంటుంది. అమ్మా, ఇదేంటి నా మొహానికి ఇలా జరిగింది? బాధపడకమ్మా, ప్రశాంతంగా ఉండు. వంటగదిలో కుక్కర్ పేలిపోవడం వల్ల నీ మొహం కాస్త కాలింది. కానీ నువ్వేమీ కంగారు పడకు. డాక్టర్ గారు చెప్పారు నీకు నయమైపోతుందని. కాస్త? అమ్మా, నా సగం మొహం కాలిపోయింది. చాలా నొప్పిగా ఉందమ్మా. మరి నా పెళ్లి? నువ్వేమీ కంగారు పడకు. నేను పంతులు గారి ద్వారా మీ అత్తవారింటికి ఈ కబురును అందజేస్తాను. వాళ్ళు కూడా చెప్పారు పెళ్లి తప్పకుండా జరుగుతుందని. అక్కడ అంగత్ వాళ్ళింట్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. అలాగే వాళ్ళు కట్నం కూడా ఇవ్వడం లేదు. మొహం మాత్రమే కాస్త బాగుండేది. ఇప్పుడు అది కూడా లేదు. అమ్మా, నేను ముందే చెప్పాను కదా, మా సంబంధం ఖాయమైపోయింది. 2 రోజుల్లో మాకు పెళ్లి జరిగిపోతుంది. ఈ చిన్న సంఘటన కారణంగా నేను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేనమ్మా. అంగత్ వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా సరే అప్సరని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన తర్వాత, చూడు కోడలా, ఇవాళ నీకు ముఖ దర్శనం జరగబోతోంది. నా స్నేహితురాళ్ళందరూ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీ కాలిన మొహాన్ని మూసుకునే ఉంచు. ఆ మాట విని అప్సర చాలా బాధపడుతుంది. తను మొహం కప్పుకొని అందరికీ టీ ఇస్తుంది. అంతలో తన పైట జారిపోతుంది. అరే, ఇదేంటి లత వదినా, ఇటువంటి కోడల్ని తీసుకొచ్చావేంటి? మా ముందు నువ్వు చాలా గొప్పలు చెప్పావుగా, అప్సరస లాంటి కోడలని. ఇదేనా అప్సరస? నువ్వేమి తప్పుగా అనుకోకు లత. కాని ఈ అమ్మాయి కంటే కూడా అంగత్కి నా కూతుర్నిచ్చి చేసుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా కట్నం ఇచ్చుంటారుగా, లేదంటే లవ్ మ్యారేజ్ అయ్యుంటుంది. ఈ కాలపు ఆడపిల్లలు ఏదో ఒకటి చేసి మంచి అబ్బాయిలు కొంగురు కట్టేసుకుంటున్నారు. తన స్నేహితురాళ్ల మాట విన్నాక లతాకి చాలా కోపం వస్తుంది. తన కోపం మొత్తాన్ని అప్సర మీద చూపిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాని అప్సర ఈ విషయాలన్నిటి గురించి అంగత్కేమీ చెప్పదు. అలాగే వాళ్ళమ్మకి కూడా. అప్సరా, అరే ఇదేంటి, నువ్వు ఇంకా తయారు కాలేదా? మర్చిపోయావా ఇవాళ నా ఫ్రెండ్ అశ్విని పార్టీ ఉందని? నేను మీతో ముందే చెప్పాను కదా, నన్ను మీరు ఈ పరిస్థితుల్లో తీసుకెళ్లారంటే అప్పుడు మీరు అవమానపడాల్సి వస్తుంది. అరే, నేనెందుకు అవమానపడాల్సి వస్తుంది? నా భార్య ఎంతో అందంగా చక్కగా ఉంది. కానీ నా మొహం ఏమైంది? నీ మొహానికి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా. చూడు, నువ్వు ఆ ఎర్రచీరను కట్టుకో. నీకు నేను గిఫ్ట్గా ఇచ్చింది. ఈయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ అత్తయ్య నన్ను అనడానికి ఒక్క అవకాశం కూడా వదలరు. అంగత్ అప్సరని ఎంతో ప్రేమిస్తాడు.
కాని మరో పక్క వాళ్లమ్మ అప్సరని ప్రశాంతంగా బతకనివ్వదు. అలా ఒకరోజు, ఆథు ఇదేంటి ఇలా వండావు నువ్వు? నీ మొహం ఎలాగో బాలేదు కదా, నీ వంటైనా సవ్యంగా చేసి పెట్టచ్చు కదా నువ్వు. నన్ను క్షమించండి, నేను మీకోసం ఇంకేమైనా చేసి పెడతాను. అయితే దీన్నెవరు మీ అమ్మ వచ్చి తింటుందా? అంగద్ వాళ్ళమ్మ మాటల్ని వింటాడు. మా ఇలాగేనా నీ కోడలతో మాట్లాడేది? ఎప్పుడైనా కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందంటే దానికి అంతలా అరవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఆ అది కూడా నా తప్పే. ఒకరోజు లతా స్నేహితురాలు దీప తనని కలవడానికి వస్తుంది. ఇలా చూడు లతా వదినా, ఈ అమ్మాయి పేరు నైనా. చాలా డబ్బున్న ఇంటి వాళ్ళ కూతురు. అది కాకుండా అమ్మాయి కూడా ఇంజనీరే. కావాలంటే మీ అంగద్ గురించి మాట్లాడినా? హా తప్పకుండా. ఆలస్యం చేయకుండా నువ్వు ఇవాళే వెళ్ళి మాట్లాడు. నువ్వు అంగద్ని ఒకసారి అడిగి చెప్పొచ్చు కదా. అరే తనలెందుకు అడగడం? ఇక్కడ 2 కన్నీళ్లు కారిస్తే అంగతే సరే అంటాడు. తన అత్తగారు అలా మాట్లాడడం విన్నాక అప్సరాకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అంగద్ ఇంటికి రాగానే జరిగిందంతా వివరంగా చెప్తుంది. కోపంలో అంగద్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మని నానా మాటలు అంటాడు. మరుసటి రోజు అంగద్ అప్సరాని తీసుకుని శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అప్సరా, ఇవాళే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. నేను మా ఆఫీసులో మాట్లాడతాను. వాళ్ళు ఇక్కడ దగ్గరలో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు నన్ను. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదంతే. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్యను వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం? నా భార్యను ఏమాత్రం గౌరవించలేని వ్యక్తిని నేను మాత్రం ఎలా గౌరవించగలను అనుకున్నావు? నువ్వు నీ సామాన్లని ప్యాక్ చేసుకో. అదే రోజు అంగద్ అప్సరాన్ని తీసుకుని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఇక లత పశ్చాత్తాపడుతుంది. కొంతకాలం తర్వాత అంగద్ అప్సరాకి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు. మళ్లీ తన మొహం ఇంతకు ముందులా మామూలైపోతుంది. అప్సరా ఎంతో అందమైన ఆడపిల్లకి జన్మనిస్తుంది. వాళ్ళు ముగ్గురు సంతోషంగా ఉంటారు. కానీ లత తను చేసిన దానికి చాలా బాధపడుతుంది.